టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరియర్ లో ప్రజెంట్ ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. చివరిగా ఆయన ఎంతో నమ్మకంగా చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా కోసం రామ్ తన సొంత శైలికి భిన్నంగా పాటలు రాయడం, ప్రమోషన్స్ కోసం అహర్నిశలు శ్రమించిన ఫలితం మాత్రం నిరాశపరిచింది. ఈ పరాజయం రామ్ ను తీవ్రంగా ఆశ్చర్యింపజేసింది. దీని ప్రభావంతో ఆయన తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్. ఈ వరుస పరిణామ నేపథ్యంలో రామ్ తన తదుపరి సినిమా విషయంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త దర్శకుడు కిషోర్ తో తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించాల్సి ఉంది. ప్రజెంట్ పరిస్థితుల్లో తొందర పడకూడదని భావించిన రామ్ ఆ ప్రకటనను వాయిదా వేశాడు. సినిమా బడ్జెట్ ను భారీగా తగ్గించడంతో పాటు స్క్రిప్ట్ లో స్వయంగా మార్పులు చేస్తూ సమయం తీసుకుంటున్నాడు. హిట్ కొట్టడం ఎంత ముఖ్యమో గుర్తించిన రామ్ ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి ఒక కొత్త కథను సిద్ధం చేసే పనిలో అయితే ఉన్నాడు రామ్. కొంతకాలం విరామం తీసుకొని పక్కా మాస్ క్లాస్ ఎంటర్టైనర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని రామ్ ప్లాన్ చేస్తున్నాడు. సో ఆంధ్ర కింగ్ తాలూకా చేదు జ్ఞాపకాలను చెరిపివేసేలా రామ్ తన తదుపరి అడుగులు వేయబోతున్నాడు.